టీడీపీ ఆఫీస్కు వివాదాస్పద భూమి కేటాయింపు వంటి అంశాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతోంది. దమ్ముంటే విచారణకు రావాలని టీడీపీ శాసనసభ్యుడు సవాలు విసురుతూ ఉంటే అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తైనా చూడరు. పూటకో పంతం రోజుకో రాద్ధాంతంగా అన్నట్టుగా అక్కడ వ్యవహారం సాగుతోంది. ఎవరి పంతాలతో వారు ముందుకు సాగుతున్న క్రమంలో పాలన గాడి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? ఎవరా ఎమ్మెల్యే? జిల్లా కలెక్టర్ ఎవరు? జిల్లా పాలనాధికారికి వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యేని కార్నర్ చేస్తున్నారా? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. వ్యవస్థలో అధికారులు ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదు. ప్రజా సంక్షేమ అభివృద్ధి రథానికి 2 చక్రాల్లాంటి వారు. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే ప్రగతి సాధ్యం. అధికారుల అనుభవం, ప్రజాప్రతినిధుల ప్రజాబలం కలిస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. లేకపోతే పాలన గాడి తప్పుతుంది. అధికారం ప్రజలకు సేవ చేయడానికే కానీ ఆధిపత్య పోరు ప్రదర్శించడానికి కాదు. ఎమ్మెల్యేలు అధికారుల మధ్య సరిహద్దులు స్పష్టంగా ఉన్నా కొన్నిసార్లు అతిక్రమించడం సమస్యలకు దారితీస్తుంది. సమన్వయంతో పనిచేస్తేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. లేకపోతే గాడి తప్పుతుంది. ఇరు వర్గాల ఆధిపత్య పోరు ఉంటే నలిగిపోయేది ప్రజలే, ఆగిపోయేది అభివృద్ధే. పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగితే అది అధికారుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. శాసనసభ్యులు ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తే అధికారులు వాటిని చట్టబద్ధంగా అమలు చేస్తారు. అధికారం బాధ్యతతో కూడినది. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యంగా 2 శక్తులు కలిసి పనిచేస్తేనే పాలన సవ్యంగా సాగుతుంది. లేకపోతే సమస్యగా మారుతుంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఇదే జరుగుతోంది. ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధికి మధ్య ఆధిపత్య పోరు రచ్చకు దారితీస్తోంది. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మధ్య పలు అంశాల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, మైనింగ్ మాఫియా, జానపద కళాకారుల ప్రదర్శన వంటి అంశాలపై వివాదాలున్నాయి. తన మాటే చెల్లుబాటు కావాలని శాసనసభ్యుడు విజయచంద్ర పట్టుబడుతుంటే నిబంధనల ప్రకారం నడుచుకుంటానన్నది కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న క్రమంలో ఆ ప్రభావం ప్రజలపై పడుతుంది. జిల్లా కలెక్టర్ వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించడం రచ్చకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న శాసనసభ్యుడు విజయచంద్ర తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రజాప్రతినిధి మరో అడుగు ముందుకు వేసి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దళిత వ్యతిరేకి అని ఆరోపించడాన్ని పరిశీలిస్తే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఏ కార్యక్రమం చేపట్టినా తనకు తెలిసే జరగాలన్నది ఎమ్మెల్యే వాదన. పార్వతీపురం జిల్లాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చూడాలని 100 మంది జానపద కళాకారులతో కోలాటం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రూపొందించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇది ముందుగా తమకు తెలియదని ఎమ్మెల్యే అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయడంపై బోనెల మండిపడ్డారు. ఈ వ్యవహారంతో తనకేం సంబంధం అన్నట్టు వ్యవహరించిన కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యే లోలోపల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్వతీపురంలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. కానీ కోర్టు వివాదంలో ఉన్న ల్యాండ్ను ఎలా ఇస్తారని జిల్లా అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రచ్చ ముదిరింది. వివాదాస్పద భూమిని కేటాయించి పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం పరువు తీయడానికి అధికారులు కంకణం కట్టుకున్నారని బోనెల విజయచంద్ర మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు గాడిదలు కాస్తున్నారా అన్న ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలతో ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్రమైంది. ప్రభుత్వ స్థలాన్ని ఓ నాయకుడు తన కారు డ్రైవర్ పేరు మీద కొట్టేయడాన్ని అడ్డుకొని టీడీపీ ఆఫీస్ కోసం కేటాయిస్తూ మంత్రివర్గ ఆమోదం కోసం పంపామన్నది అధికారుల మాట. ఇరు వర్గాల మధ్య ఇది రగడకు దారితీసింది. మరోవైపు కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలోని ఇసుక తవ్వకాల అనుమతుల మంజూరు అంశం వివాదాస్పదంగా మారి హైకోర్టుకు చేరింది. అనుమతి తీసుకోకుండా తమ భూముల్లో ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల తీరు నిరసిస్తూ యజమానులు ఆందోళన చేయడంతో శాండ్ అంశం పెద్ద దుమారాన్ని సృష్టించింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇసుకను అమ్ముకుంటున్నారని రైతుల తరపున వచ్చిన 2 వ్యక్తులు ఆరోపించడం దుమారానికి దారితీసింది. ఇసుక తవ్వకాలకు ఓ సంస్థ ముందుకు రావడంతో అనుమతి ఇచ్చామన్న అధికారులు ఈ విషయంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. శాండ్ తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు ఇస్తే పరిశీలించి అనుమతులు రద్దు చేస్తామని అధికారులు రైతుల దృష్టికి తెచ్చారు. దీంతో భూ యజమానులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇసుక తవ్వకాలను నిలిపివేయించారు.
అయినా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మరోసారి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వివాదం రోజుకో విధంగా మలుపు తిరుగుతున్న క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించిన రైతులు తమ భూముల్లో నిరభ్యంతరంగా ఇసుక తవ్వకాలు జరుపుకోవచ్చని 100 రూపాయల స్టాంప్ పేపర్పై అధికారులకు రాసి ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో రైతులతో ఎమ్మెల్యే తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారని విమర్శలున్నాయి. మైనింగ్ శాఖను అడ్డం పెట్టుకుని కలెక్టర్ వ్యవహారం సాగిస్తున్నారని శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర చేసిన పరోక్ష విమర్శలు రచ్చకు దారితీశాయి. తన భూమిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఓ రైతు మంత్రి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. మరోవైపు పార్వతీపురం శివారు వెంకంపేట 13 సెంట్ల స్థల వివాదం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మధ్య విభేదాలను పతాక స్థాయికి చేర్చింది. నీటిపారుదల శాఖ స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలని అధికారులను ఎమ్మెల్యే బోనెల ఆదేశించారు. రిజిస్ట్రేషన్ జరిగితే 500 కుటుంబాలు ముంపునకు గురవుతాయన్న విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తెచ్చారు. కానీ స్థలం ప్రైవేటు వ్యక్తిదేనని, పత్రాలన్నీ సవ్యంగా ఉన్నాయని, రిజిస్ట్రేషన్ ఆపే హక్కు తమకు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది కూడా కలెక్టర్ ఆదేశాలతోనే అధికారులు వైసీపీ నాయకుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బోనెల ఆరోపించడాన్ని పరిశీలిస్తే ఇరు వర్గాల మధ్య వివాదాలు, విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతలకు అధికారులు ఊడిగం చేస్తున్నారని విజయచంద్ర మండిపడడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో స్థల వివాదంపై ఉమ్మడి విచారణకు రావాలని సామాజిక మాధ్యమాల వేదికగా కలెక్టర్కి ఎమ్మెల్యే సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. కానీ శాసనసభ్యుడి ఛాలెంజ్ ని కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం అస్సలు పట్టించుకోలేదు. అయితే ప్రైవేటు వ్యక్తికి ప్రభుత్వ స్థలాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం వెనుక కలెక్టర్ హస్తం ఉందనే ఆరోపణలొస్తున్నాయి. అందరూ ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న పార్వతీపురం జిల్లాలో కలెక్టర్ అనుసరిస్తున్న వైఖరి టీడీపీ శ్రేణులకు ఇబ్బందిగా మారింది. అధినాయకత్వం స్పందించి కలెక్టర్ను బదిలీ చేయకపోతే మున్ముందు వివాదాలు మరింత ముదిరే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు చెలరేగిపోయే అవకాశం ఉందని కూటమి పార్టీల శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.